మరి మన దగ్గర ఇంతమంది దేవుళ్ళు రాముడని కృష్ణుడని శివుడని ఇలా ఎందుకున్నారు? చాలా మంచి ప్రశ్న వేశావురా బాబు. ఇదే సందేహం చాలా మంది ఉంటుంది. నేను దీనికి సమాధానం చెప్పే ముందు నేను నిన్న ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్పు. అడుగు తాతయ్య. ఉదయాన్నే నీకు కనిపిస్తాడు కదా, మధ్యాహ్నం ఆ సూర్యుడు రంగు ఎలా ఉంటుంది? ఉంటుంది తాతయ్య. సాయంత్రం ఆ సూర్యుడు రంగు ఎలా ఉంటుంది? ఉంటుంది. సూర్యుడు ఒక్కడే, కనిపించే విధానం మారుతుంది కదా. తాతయ్య. ఇదే విధంగా దేవుడు కూడా, దేవుడు ఒక్కడే, మన అభిరుచులు వేరే, ఎవరి తగ్గట్టుగా అభిరుచులు కనిపిస్తాడు దేవుడు. అంటే తాతయ్య జ్ఞానం కావాలంటే సరస్వతిగా, విజయం కావాలంటే గణపతిగా, పరిరక్షణ కావాలంటే రాముడిగా, కృష్ణుడిగా, ఇలా ఎన్నో రకరకాల రూపాల్లో మనకు దర్శనం ఇస్తాడు. అర్థమైంది తాతయ్య. భలే చెప్పావు తాతయ్య. అవును బాబు, సత్యం ఒకటే, మార్గాలెన్నో. అప్పుడే మర్చిపోలేదు, కానీ చిన్నపిల్లలు ఇంత ప్రయత్నం చేస్తున్నారంటే మనం చాలా సంతోషించాలి. దాన్ని దర్శించే మార్గాలెన్నో. నీకు నచ్చిన మార్గాన్ని అనుసరించు, సత్యాన్ని చేరుకో. ఇలాగే వెళ్ళు, ఈ మార్గంలోనే వెళ్ళు అని మన ధర్మం ఎవరికి చెప్పదు. ఇదే ఒక మార్గంనే సూచించి మన బలవంత పట్టదు. అర్థమైంది తాతయ్య. అందుకే మనది సనాతన ధర్మం. శాంతి, సహనం, ప్రేమ ఆధారమైన ధర్మం. అవును నాన్న, నీకు నచ్చిన మార్గాన్ని ఎంచుకుని భగవంతుని చేరడానికి నీకు నచ్చిన మార్గాన్ని ఎంచుకుని దాన్ని అనుసరించు. నీ హృదయం పవిత్రమైనదిగా ఉంటే ఆ దేవుడే చేరే పదం. భలే భలే, దేవుడు ఒక్కడే, కానీ మన మనసులకు అర్థమయ్యే విధంగా చాలా రూపాల్లో కనిపిస్తాడు. అవును బాబు, ఇదే మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం. సత్యం ఒకటే, మార్గాలు ఎన్నో. ఇదే మన సనాతన ధర్మం. పిల్లలకి ఒకసారి గట్టిగా తప్పక కొట్టాలి.